Hello, story lovers. Welcome back to my channel, Madeline Love, part 138. ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ అయ్యాయి సార్. అంటే రెయినీ సీజన్ కదా, క్లైమేట్ అనుకూలించట్లేదని ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యాయని అసిస్టెంట్ కాల్ చేయడంతో, అయితే ఏదైనా క్రూజ్లో స్లాట్స్ బుక్ చేయమని చెప్పడంతో, ఓకే సార్ ఇప్పుడే చూస్తాను అంటూ అసిస్టెంట్ ఫోన్ కట్ చేసి వెంటనే క్రూజ్లో స్లాట్స్ బుక్ చేసి, అయిపోయింది సార్, మీరు నైట్ వైజాగ్ వెళ్ళి అక్కడి నుంచి క్రూజ్లో వెళ్ళిపోవచ్చు అని అసిస్టెంట్ చెప్పడంతో, ఓకే అని కాల్ కట్ చేశాడు కర్ణ. ఈలోపు అక్క, బావగారు అని అరుస్తూ మురళి ఇంట్లోకి రావడంతో కర్ణ మురళి వైపు చూసి ఎందుకు అరుస్తున్నావురా అని అడగడంతో బావగారు అక్కొచ్చిందంట కదా అని అడిగాడు. అవును వచ్చింది, సంవత్సరం క్రితం మతిస్థిమితం తప్పిపోయింది, ఇప్పుడొచ్చింది అని కర్ణ వెటకారంగా చెప్పడంతో మురళి మూతి ముడుచుకొని మా అక్కకి అలాంటి రోగాలు ఏమీ లేవు అనగాని ఏమీ లేకపోయినా అంటగట్టించడానికి అంటగట్టుకోవడానికి మీ అక్క రెడీగా ఉంది అన్నాడు కర్ణ. మురళి నవ్వుతూ అక్క ఎక్కడ బావా అని అడుగుతూ ఉంటే ఇంట్లోనే ఎక్కడో తిరుగుతూ ఉంటుంది అని చెప్పేసరికి మురళి నవ్వుతూ రేఖ దగ్గరికి వెళ్ళి ఆంటీ అక్క ఎక్కడ అని అడగడంతో గార్డెన్లో మొక్కలకి నీళ్లు పెడుతోంది మురళి, చాలా రోజులకి కనిపిస్తున్నావు, మీ అక్క లేకపోతే మేం గుర్తురామా నీకు అని అడగడంతో అదేం లేదాంటీ, అక్కలే నీ ఇంటికి రాబుద్ది కాలేదు అని చెప్పడంతో సొంత అన్నదమ్ములే పట్టించుకోరు, నువ్వు బాబాయ్ కొడుకువైనా కూడా మీ అక్కంటే ఎంత ప్రేమ నీకు అంది రేఖ. మురళి నవ్వుతూ గార్డెన్‌లోకి వెళ్ళేసరికి మొక్కలకి నీళ్లు పడుతుంటే వెళ్లి వెనక నుంచి కళ్ళు మూయడంతో ఎవరది కర్ణగారా? ఆయన డైరెక్ట్‌గా వచ్చి హగ్ చేసుకోవడమే కానీ ఇలాంటివి ఉండవు. అయితే ఖచ్చితంగా రక్ష లేదా స్నేహ అని అంటూ ఉంటే అక్క అందరిని తలుచుకున్నావు గానీ నన్ను మర్చిపోయావు అంతేలే అని మురళి గొంతు వినిపించగానే మురళి అని సంతోషపడుతూ వెనక్కి తిరిగింది. మురళి వెంటనే దక్షని కౌగిలించుకొని ఎక్కడికి వెళ్ళిపోయావక్క? బావగారి కంటే చెప్పడానికి భయపడ్డావనుకో, కనీసం అక్కకి, నాకు కనీసం స్నేహకైనా చెప్తే ఎవరో ఒకరం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాళ్ళం కదా! అంటే మేమందరం అంత పరాయి వాళ్ళం అయిపోయామా? అనగానే అదేం మాటరా! నేనలా ఏమీ అనుకోలేదు. అప్పుడున్న పరిస్థితి అలాంటిది అని దక్ష డల్‌గా చెప్పడంతో సరేలే అసలేమైంది? ఎందుకు వెళ్ళిపోయావు? ఈ సంవత్సరం ఎక్కడున్నావు? అనగానే వసుంధర అని నాన్నకి, బాబాయికి ఒక్కతే చెల్లెలుండేది తెలుసు కదా! అనగానే అవును. పెళ్లి చేసుకొని డ్యాడీ వాళ్ళు దూరం పెట్టారని మమ్మీ, పెద్దమ్మ మాట్లాడుకుంటుంటే విన్నాను అన్నాడు. వాళ్ళు ఎక్కడ ఉంటారో నాకు తెలుసు. ఒకసారి నేనిక్కడున్నప్పుడే అత్త నాకు గుడిలో కలిసింది. ఈ సంవత్సరం నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను అని చెప్పడంతో, వాళ్ళ దగ్గర ఉన్నావని తెలిస్తే నిన్ను, వాళ్ళని అందరిని తిడతారు డ్యాడీ వాళ్ళు. అది సరే ఎందుకు వెళ్ళిపోయావో మాత్రం చెప్పట్లేదు అన్నాడు మురళి. ఈరోజు రాత్రి పారిస్ వెళ్ళాలని మీ బావ చెప్పాడురా! దానికి లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. నాకింకా చాలా పనులున్నాయి. ఆడపిల్లలాగా కాస్మెటిక్స్ వాడతాడు మీ బావ. అవన్నీ అరేంజ్ చేయాలి. అక్కకి, రక్షకి, స్నేహకి అన్ని విషయాలు చెప్పాను. నువ్వు వాళ్ళని వెళ్లి కనుక్కో చెప్తారు అనగాని, మరెందుకు ఒక్కరు కూడా నాతో విషయం చెప్పలేదు అనగాని, నువ్వు కూడా బిజీ అయిపోయావు కదరా! అందుకే నిన్ను బాధ పెట్టడం ఎందుకు అనుకునుంటారు అని చెప్పింది దక్ష. అంతేలే మీరు ఒకటైపోయి నన్ను వేరు చేశారు అంటూ మురళి అలిగి వెళ్ళిపోవడంతో అది కాదురా నా మాట విను అంటూ గేట్ వరకు వెళ్ళిన మురళి పట్టించుకోకుండా వెళ్ళిపోవడంతో వీడొకడు ఇంత ఎదిగాక ఇప్పుడు అలుగుతున్నాడు, చిన్నప్పుడు ఎంత తిట్టినా ఏమనేవాడు కాదు అంటూ వెనక్కి తిరిగి రాగానే కర్ణ ఒక లుక్ ఇచ్చాడు. మీరెందుకు అలా చూస్తున్నారు, ఎప్పుడో అయిపోయిన తప్పుకి ఇంకా సావగొడుతూనే ఉన్నారు అందరూ అని నాలుగు ఖర్చుకోవడంతో అతను ఒక చూపు చూడగానే దెబ్బకి రూంలోకి పరిగెత్తింది.
ఆ రోజు సాయంత్రం వైజాగ్ వెళ్ళడానికి కర్ణ, దక్ష లగేజ్ కారులో పెట్టుకుని రెడీగా ఉంటే, దీక్షిత, విరాట్, రక్షా, స్నేహ, నవీన్, ప్రవీణ్, మురళి అందరూ వస్తే ఒక 3, 4 రోజుల్లో వచ్చేస్తానులే అని చెప్పి, అప్పుడు కూడా మురళి ఆడపిల్లలాగా అలిగి ఒక పక్కకి నిలబడ్డంతో, ఇన్ని రోజులకొస్తే అక్క మీద అలుగుతావా? తప్పు కదా అని బుజ్జగిస్తున్నా కూడా వాడు వినిపించుకోలేదు. వాడికి నేను నచ్చజెప్తాను గానీ, నువ్వెళ్ళు మళ్ళీ లేటయితే కర్ణగారికి కోపం వస్తుంది అని చెప్పడంతో, సరే అక్కా! నువ్వు జాగ్రత్త అనగానే 4 రోజులకేమవుతుంది? నువ్వు ఓవర్ యాక్షన్ చేయకుండా వెళ్ళు. సంవత్సరం అడ్రస్ లేకుండా పోయి ఇప్పుడు జాగ్రత్తలు చెప్తోంది అని విరాట్ దెప్పడంతో, నేనేం మాట్లాడినా మీ ఆయన మధ్యలో దూరిపోతాడు అని చిరాకుగా కారులో కూర్చుంది దక్ష. కర్ణ కార్ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే కర్ణ వాళ్ళని వైజాగ్‌లో డ్రాప్ చేసి మళ్ళీ డ్రైవర్ రిటర్న్ అయ్యేసరికి తెల్లవారిపోతే వీళ్ళు క్రూజ్ ఎక్కేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అయింది. అదేంటి ఎయిర్‌పోర్ట్‌కన్నారు మనం ఏంటి షిప్ ఎక్కాం అనగానే షిప్ కాదు క్రూజ్ అనగానే ఏదో ఒకటి చికెన్ కర్రీతో చేసే ఐటెమ్స్‌కి చికెన్ 65, చికెన్ లాలీపాప్ అని రకరకాల పేర్లున్నట్టు షిప్స్‌కి ఎన్ని రకాల పేర్లో అని అంటూ వాళ్ళ కోసం బుక్ చేసిన రూమ్‌లోకి వెళ్ళగానే అసలది షిప్‌లో ఉండే రూమ్ అని ఏమాత్రం డౌట్ రాకుండా, ఉన్న రూమ్ వైపు కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంటే, "డోర్ దగ్గర అడ్డంగా నిలబడతావా? లోపలికి వెళ్తావా?" అన్నాడు. రూమ్‌లోకి వెళ్లి విండో ఓపెన్ చేయగానే సముద్రం కనిపించడంతో గట్టిగా అరిచింది దక్ష. ఆమె డిప్ప కర్ణబాబు చేతిలో పగిలింది. దెబ్బ గట్టిగా తగిలేసరికి ఏడుపు మొహం వేసుకొని అతని వైపు చూసి, "ఎందుకు అంత గట్టిగా కొట్టారు?" ఏదో చల్లని గాలి సముద్రాన్ని అంత దగ్గరగా చూసేసరికి ఎక్సైట్‌మెంట్ తట్టుకోలేక అరిచాను. రైట్ టు స్పీచ్, రైట్ టు వాక్, రైట్ టు ఆస్క్ లాగా రైట్ టు ఎంజాయ్ కూడా ఉంది మన ఇండియన్ డెమోక్రసీలో అని చెప్పడంతో, "నీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ టాలెంట్ ఇక్కడ చూపించకు" అని వెటకారంగా చెప్పడంతో మూతి 30 వంకర్లు తిప్పి విండో నుంచి బయటకి చూస్తూ కూర్చుంది. లాస్ట్ ఇయర్ ఇలాగే ఒక అమ్మాయి విండో నుంచి బయటకి చూస్తుంటే కాలు జారి పడిపోయిందంట అని కరుణ చెప్పడంతో గుటకలు వేస్తూ చూసి నిజమా అని అడుగుతుంటే లేదు అబద్ధం అనగానే మీరు భయపెట్టడానికి చెప్తున్నారు కదా అదంతా నిజం కాదు కదా ఆయన క్రూజ్లో ఉన్న మనుషులు కూడా కనిపిస్తున్నారు నాకు ఇక్కడి నుంచి నీళ్లలో నేను ఎలా పడతాను అని వెటకారంగా అడగడంతో ఇలాంటి వాటిలో నీ బ్రెయిన్ బాగా పనిచేస్తుందా అని అడిగాడు. అన్నీ చూసుకోవడానికి మీరున్నప్పుడు నా బ్రెయిన్ వాడాల్సిన పనే ఉంది అని చెప్పడంతో, అన్ని విషయాల్లో యూజ్ చేయకపోయినా అట్‌లీస్ట్ నీ విషయంలో నువ్వైనా బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి కదా! లేకపోతే ఆ మెంటల్‌ది ఇష్టం వచ్చినట్టు రోగాలు అంటగడుతుంటే నిజమని నమ్మేస్తావా? అట్‌లీస్ట్ సెకండ్ ఒపీనియన్ తీసుకునే థాట్ కూడా రాలేదా నీకు? అని చిరాకుగా అడగడంతో దక్ష ఏమీ మాట్లాడలేదు. కర్ణ కోపంగా లగేజ్ అక్కడ పడేసి బయటకి వెళ్ళి నిలబడి బయటకు చూస్తూ ఉండడంతో రూమ్ డోర్ క్లోజ్ చేసి అతని వెనకే వెళ్ళి అతని పక్కన నిలబడి నేను ఒప్పుకుంటాను ఆ టైంలో నేనేమీ ఆలోచించలేకపోయాను. నాకున్న సమస్య పెద్దదని ఆలోచిస్తూ ఇంతకంటే వేరే మార్గం ఏమైనా ఉందేమోనని ఆలోచించడం మర్చిపోయానేమో. కానీ నేను దూరంగా వెళ్ళి ఏ రోజు సంతోషంగా ఉన్నది లేదు అని బాధగా చెప్పింది. కర్ణ ఆమె వైపు చూడకుండా సైలెంట్‌గా వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగుతూ ఉంటే, అతని చేతిని తన చేతిలోకి తీసుకొని, "ఈ మాట ఏ ఆడపిల్ల అయినా చెప్తుందో లేదో నాకు తెలియదు గానీ, సంవత్సరం ముందు మా అమ్మ, నాన్న నన్నెప్పుడూ ప్రేమగా చూసుకున్నది లేదు. అందుకే దూరం వెళ్ళినప్పుడు నేను మిమ్మల్ని మిస్ అయ్యాను. మా అక్కని మిస్ అయ్యాను. కానీ మా అమ్మ, నాన్నల్ని కూడా మిస్ అవ్వలేదు. అంటే మీరెంత ఇంపార్టెంట్ ఒక్కసారి ఆలోచించండి" అంది. అవన్నీ వింటూ ఆమెని హగ్ చేసుకోవడానికి చెయ్యి చాపాడు.
ఇంతలో ఎవరో వచ్చి సార్ సార్ ఆటోగ్రాఫ్ అని అడగడంతో వెనక్కి తిరిగి చూసేసరికి కొంచెం స్టైలిష్గా వెస్ట్రన్ డ్రెస్లో ఉన్న ఫారిన్ అమ్మాయి తన పక్కన ఆమె బాయ్ ఫ్రెండ్ అనుకుంటా ఇద్దరూ నిలబడి కనిపించడంతో దక్ష వాళ్ళని చూస్తూ ఉంటే ఈవిడెవరు సార్ అని అడిగింది ఆ అమ్మాయి. నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడంతో వాళ్ళు ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుని నైస్ అంటూ దక్ష వైపు మాటి మాటికి చూస్తూ ఆమెని అబ్జర్వ్ చేస్తూ ఉంటే దక్ష అదో రకంగా చూస్తూ ఉంటేనే మీ పొడుగు జడ చాలా బాగుంది అని చెప్పడంతో దక్ష చిన్న స్మైల్ ఇచ్చింది. వాళ్ళ చేతిలో ఉన్న పేపర్ తీసుకొని ఆటోగ్రాఫ్ పెట్టి ఇవ్వడంతో సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఫోటోగ్రాఫ్ కూడా కావాలి ఒక సెల్ఫీ అని ఇద్దరు రిక్వెస్ట్ చేయడంతో కర్ణ సరే అని చెప్పేసరికి ఆమె బాయ్ ఫ్రెండ్ కర్ణ పక్కన ఆ అమ్మాయి దక్ష పక్కన వచ్చి నిలబడితే నలుగురు కలిసి సెల్ఫీ తీసుకుని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వెళ్తుంటే 1 మినిట్ అని కర్ణ చిటిక వేసి పిలవడంతో వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు. మా మ్యారేజ్ అయ్యే వరకు మీరు ఆ ఫోటోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకూడదు, స్టేటస్ పెట్టకూడదు అని చెప్పడంతో కానీ సార్ ఇంత పెద్ద సెలబ్రిటీ కలిసి స్టేటస్ పెట్టకపోతే ఏమో ఉంటుంది అనగానే అయితే నా గర్ల్ ఫ్రెండ్ కనిపించకుండా పెట్టండి అని చెప్పేసరికి ఎందుకు సార్ మేడం కనిపిస్తే ప్రాబ్లం ఏంటి అన్నారు వాళ్ళు. ఈ సెలబ్రిటీ గారికి ఉన్న ఫ్యాన్స్ అది తట్టుకోలేక నన్ను తిడుతూ ఉంటారు అని దక్ష చెప్పడంతో యు ఆర్ రైట్ మేము పెట్టాం, ఒకవేళ పెట్టినా మేడం రాకుండానే పెడతాం, థ్యాంక్ యూ అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. అలా మరొక 10 మంది జంటలు ఇద్దరు చిన్నపిల్లలు కూడా వచ్చి వెళ్ళిపోయారు. మనం ఈ క్రూజ్ దిగేలోపు ఇలాంటి సీన్స్ ప్రతిరోజు చూస్తూనే ఉండాలని దక్ష నీరసంగా కర్ణ వైపు చూసేసరికి ఎందుకు నా ఫ్యాన్స్ని చూస్తూ ఉంటే జలసీగా ఉందా అని అడగడంతో జలసీ ఏం కాదు కానీ ఇంకేం పని లేనట్టు ఎవరు చూసినా వచ్చే ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్స్ అంటే ఇంకా ఫ్రీ లైఫ్ ఎంజాయ్ చేసినట్టుగా ఎలా ఉంటుంది అనగాని ప్యారిస్ వెళ్ళాక నీకు నచ్చినట్టుగా ఉందాం అని ఆమె మొహం మీద ఎగురుతున్న జుట్టు చెవి వెనక్కి పెట్టి ప్రేమగా చెప్పాడు. ఇంతలో ఆ క్రూజ్లో వచ్చి వర్క్ చేసే స్టాఫ్ కూడా ఇద్దరు ముగ్గురు వచ్చి ఫొటోస్ అడిగి వెళ్ళిపోయారు. అవును. ఇంతకుముందు ఎవరు ఫోటోగ్రాఫ్, ఆటోగ్రాఫ్ అడిగినా ఇచ్చేవారు కాదు. ఇప్పుడేంటి ఎంతమంది అడిగినా ఓపికగా ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ ఇస్తున్నారు. ఏంటి చేంజ్ అని దక్ష అడగడంతో ఆమె మాటలతో అప్పటి వరకు ప్రేమ, ఆపేక్ష నిండిన కళ్ళతో చూస్తున్న కర్ణ ఎక్స్‌ప్రెషన్ సీరియస్‌గా మార్చేసి కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల కొన్ని అలవాట్లు మార్చుకోవాల్సొచ్చింది అంటూ ఆమె వైపు చూసేసరికి నా వల్లే కదా మీరు మారాల్సొచ్చింది అని అంది. యు నో వాట్ దక్ష, యూ కాంట్ ఇమాజిన్ హౌ మచ్ యు ఆర్ టు మీ. నేను పెట్టుకున్న బౌండరీస్ దాటి నేనెప్పుడు బయటికి రాలేదు. ఆ బౌండరీస్‌లోకి ఎవరిని రానివ్వలేదు. కానీ నీకోసమే నేను బయటకొచ్చాను. నిన్ను నా బౌండరీస్‌లోకి రానిచ్చాను. ఇంకా ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ అడగగానే ఇచ్చేస్తున్నారేంటి అని అడుగుతున్నావు కదా! అలా అడిగే వాళ్ళలో నువ్వు ఉంటావేమో, అక్కడే లాగిపెట్టి ఒకటి పీకాలని నేను చేంజ్ అవ్వాలి అనగానే దక్ష ఆశ్చర్యంగా చూసింది. ఇంతలో మొబైల్ రింగ్ అయ్యేసరికి ఇద్దరూ తేరుకున్నారు. దక్ష బాధగా డీప్ బ్రీత్ తీసుకుని ఆ రూమ్లో ఉన్న మరొక రూమ్లోకి వెళ్ళబోతుంటే ఆమె చేయి పట్టుకుని వెళ్ళనివ్వకుండా తన పక్కనే నిలబెట్టుకొని కాల్ మాట్లాడుతూ ఉంటే దక్ష మనసు మాత్రం రకరకాలుగా ఆలోచిస్తుంది. అతను మాట్లాడుతుంటే అతని ఊపిరి ఆమె చెవులకి తగులుతూ గిలిగింతలు పెడుతుంటే కిలకిలా నవ్వింది. Continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.